శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య తీరును నిరసిస్తూ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉపాధ్యాయ జేఏసీ తెలిపింది. ఉపాధ్యాయుల సస్పెన్షన్ కు నిరసనగా డీఈఓ తిరుమల చైతన్యపై పోరుబాటకు సిద్ధమయ్యాయి. శ్రీకాకుళం నగరంలో 7 రోడ్ల జంక్షన్ నుంచి డీఈఓ కార్యాలయం వరకు భారీ ఎత్తున ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. డీఈఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చారు. చేయని తప్పులకు 14 మంది ఉపాధ్యాయులపై సస్పెన్షన్ విధించడాన్ని ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక నాయకులు తీవ్రంగా ఖండించారు. సస్పెండ్ అయిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు. శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే సంచలనంగా మారిందో 10వ తరగతి పరీక్షకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల మండలం కుప్పలి ఉన్నత పాఠశాలలో ఏదైతే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మోడల్ స్కూల్లో కుప్పల్లో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో అయితే మాత్రం వాళ్ళకి సెంటర్ ఇవ్వడం జరిగింది. ఈ సెంటర్ లో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ పేపర్ ఏదైతే జరుగుతుందో ఇంగ్లీష్ పేపర్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఉంటూ దగ్గర ఉంటే విద్యార్థులను సూచనతో ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి వచ్చినటువంటి ఏదైతే సమాచారం మేరకు శ్రీకాకుళంకు సంబంధించి విద్యాశాఖ అధికారి ఎవరైతే తిరుమల చైతన్య గారు ఉన్నారో అతనైతే మాత్రం ఒక 6 బృందాలను తయారు చేసి ఏకదాటిలో ఏదైతే ఎగ్జామ్ జరుగుతున్నటువంటి సెంటర్ చేరుకుని అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే సూచనార్థిని నిర్వహిస్తున్నారో దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలతో అక్కడ ఉన్నటువంటి అంటే ఏదైతే సూచనలు నిర్ధారించుకున్నారో దాంతో పాటు దీనికి సహకరిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయులతో పాటు అక్కడ బోధనేతర సిబ్బంది ఉంటే వీళ్ళందరినీ విచారించి నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే ఈ శ్రీకాకుళం సంబంధించినటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయో సంఘాలందరూ మాత్రం ఐక్యవేదిక ఏర్పాటయ్యి ఉపాధ్యాయులు జరిగినటువంటి ఈ సస్పెండ్ ఎత్తివేయాలంటూ మాత్రం వాళ్ళు భారీ ఎత్తున నిరసనకి దిగారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 7 రోడ్ కోడల నుంచి డిఏఓ ఆఫీస్ వరకు అయితే ఒక భారీ ఎత్తున అయితే వాళ్ళు నిరసన ర్యాలీ అయితే నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం డిఏఓ ఆఫీస్ ముట్టడించి అక్కడైతే మాత్రం డిఏఓకి వ్యతిరేకంగా నిరసన చేస్తూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో డిఏఓకి డిఏఓ మీద ఒక కరపత్రాన్ని కూడా విడుదల చేశారు. డిఏఓ చైతన్య గతంలో అతను పడుతున్నటువంటి అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. అదేవిధంగా ఆయన ఉద్యోగ వ్యతిరేకి ఉపాధ్యాయులకు వ్యతిరేక అని చెప్పేసి మాత్రం ఆయన ఆయన్ని వెంటనే డిఏఓ పదవి నుండి బర్తరఫ్ చేసి ఎవరైతే సస్పెండ్ గురయ్యారో 14 మంది ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. ఎటువంటి తప్పు చేయకుండా ఉద్దేశపూర్వకంగా ఆయన ఈ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాళ్ళు సస్పెండ్ చేశారనేది మాత్రం వాళ్ళు ఆరోపిస్తూ డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.